ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోజుకు 4-5 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో, కార్నర్ మీటింగుల్లో పాల్గొంటారు. ఇక రాత్రి 7:30 ఉప్పల్లో, 9 గంటలకు సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారు. ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నారు. ఇక బీఆర్ఎస్, బీజేపీల పైన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే ఏం లాభం లేదని చెప్తున్న రేవంత్, బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాదిరే మిగిలిన హామీలకు కూడా నెరవేర్చుతామని చెప్తున్నారు. ఇక 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచారంలో జోరు సాగిస్తున్న సీఎం విపక్షాలకు సంబంధించిన ఏ పాయింట్ ను కూడా వదలకుండా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అలాగే తమ మేనిఫెస్టోను కూడా ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మమతా, లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి రోజుకి 3 ఎన్నికల సభలకు తగ్గకుండా ఆయన పాల్గొంటున్నారు. నిన్న రాహుల్ గాంధీ ఏదైతే నిర్మల్ అట్లాగే గద్వాల్ సభల్లో, ఆయన జనజాతర సభల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆయన సభల్లో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇవాళ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిధిలో జరిగే రోడ్ షోలు అట్లాగే కార్నర్ మీటింగ్స్ లో ఇవాళ రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అంబర్పేట, ఉప్పల్ అట్లాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఈ 3 నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నారు. సాయంత్రం 5:30 గంటలకు అంబర్పేటలో రోడ్ షో, కార్నర్ మీటింగ్, అట్లాగే 7:30 గంటలకు ఉప్పల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్, ఆ తర్వాత 9 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో జరిగే రోడ్ షో అట్లాగే కార్నర్ మీటింగ్స్, ఈ 3 నియోజకవర్గాల్లో ఇవాళ ఆయన పాల్గొనబోతున్నారు. ప్రధానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొంటారు. ఇటు ఉప్పల్ అట్లాగే అంబర్పేట్ సికింద్రాబాద్ పరిధిలోకి వస్తుంది. దానం నాగేంద్రకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహిస్తారు. ఉప్పల్ మల్కాజ్గిరి పరిధిలోకి వస్తుంది. సుంతా మహేందర్ రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ప్రధానంగా బీఆర్ఎస్ అట్లాగే బీజేపీల పైన ఆయన విమర్శల దాడి ఎక్కువ పెడుతున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వస్తే ఇప్పటికే ప్రకటించిన మేనిఫెస్టో అంశాలని ప్రస్తావిస్తూ రిజర్వేషన్లని బీజేపీ అధికారులకు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుంది, రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ జరిగే రోడ్ షో మీటింగ్ లో ప్రధానంగా హైదరాబాద్ పరిధిలోకి వచ్చే 3 నియోజకవర్గాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.